హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్లానెట్ లీఫ్. ఈ భూమి మీద ఆహారం నీరు లేనిదే ఏ జీవి ఎక్కువ కాలం బ్రతకలేదు. ఇది అందరికీ తెలిసిన సత్యం. కానీ ఇక్కడ ఒక మనిషి ఆహారం నీరు లేకుండా బ్రతకగలను అని చెబుతున్నాడు. చునేరివాలా మాతాజీ. ఈయన పేరు దేశమంతటా మారుమోగిపోయింది. ఎందుకంటే ఈయన గత 70 సంవత్సరాలుగా అన్నపానీయాలు లేకుండా కేవలం యోగా సాధన చేస్తూ దుర్గామాతను పూజిస్తూ బ్రతుకుతున్నాడని చెప్తారు. చునేరివాలా మాతాజీ అసలు పేరు ప్రహ్లాద్ జానీ. ఈయన రాజస్థాన్లోని చార్దా విలేజ్లో ఆగస్టు 13, 1929లో పుట్టాడు. ఈయనకి 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇంటిని వదిలి పారిపోయాడట. అలా వెళ్ళిన ఈయన 11 సంవత్సరాల వయసు నుంచి దుర్గామాతకి పెద్ద భక్తుడిగా మారిపోయాడు. అప్పటి నుంచే ఈయన మాతాజీగా తన పేరు మార్చుకుని దుర్గామాతకి ఎలాగైతే అలంకరిస్తారో అదే విధంగా తనని కూడా అలంకరించుకోవడం మొదలుపెట్టాడు. ఈయన అప్పటి నుంచి అన్నపానీయాలు మానేశానని ప్రచారం చేసుకున్నాడు. దీనికి స్పందించిన డాక్టర్ సుధీర్ షా అనే న్యూరాలజిస్ట్ ప్రహ్లాద్ జానీ మీద 2003 మరియు 2010లో 2 అబ్జర్వేషనల్ స్టడీస్ కండక్ట్ చేశారు. వీటి ఫలితాలు చూసి డాక్టర్స్ సైతం ఆశ్చర్యపోయారు. 2003లో డాక్టర్ సుధీర్ షా ఇంకా కొంతమంది డాక్టర్స్తో కలిసి అహ్మదాబాద్లోని స్టర్లింగ్ హాస్పిటల్స్లోని ఒక గదిలో ప్రహ్లాద్ జానీని 10 రోజుల పాటు ఉంచారు. ఈయన కదలికలను అలవాట్లను క్షుణ్ణంగా పరిశీలించిన డాక్టర్స్ టీం 10 రోజుల తరువాత ప్రహ్లాద్ జానీని అతని ఇంట్లో వదిలిపెట్టేశారు. ఆ తరువాత జరిగిన ప్రెస్ మీట్లో ఈ అబ్జర్వేషన్ గురించి, ఈ ప్రయోగంలో పాల్గొన్న డాక్టర్స్ ప్రహ్లాద్ జానీ గురించి చెబుతూ ఆయన 10 రోజులు ఎటువంటి ఆహారాన్ని తీసుకోలేదని, కనీసం నీళ్లు కూడా తాగలేదని చెప్పారు. ఆయన హెల్త్ కండిషన్ మొత్తం నార్మల్గానే ఉందని, కానీ ఈ 10 రోజులలో కొద్దిగా బరువు మాత్రం తగ్గారని చెప్పారు. అప్పటికీ నమ్మకం కుదరని డాక్టర్ సుధీర్ షా 2010 ఏప్రిల్ 22 నుంచి మే 6 వరకు మొత్తం 35 మంది టీంతో ప్రహ్లాద్ జానీని మళ్లీ అబ్జర్వేషన్లో పెట్టారు. ఈ టీంలో డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ అలైడ్ సైన్సెస్ DPASకి చెందిన వారు కూడా ఉన్నారు. ఈ టీం మొత్తం 15 రోజుల పాటు చాలా క్షుణ్ణంగా ప్రహ్లాద్ జానీని పరిశీలించారు. ఈ అబ్జర్వేషన్లో ఈయన అసలు అన్నపానీయాలు తీసుకోలేదని, స్నానం కూడా 5వ రోజు దాటిన తరువాత నుంచి అప్పుడప్పుడు చేసేవాడని చెప్పారు. అబ్జర్వేషన్లో ఉన్న ప్రతిరోజు జానీ బ్లడ్ టెస్ట్ అండ్ స్కానింగ్స్ చేసేవారు. వీటిలో కూడా అతను చాలా యాక్టివ్గా ఉన్నట్లు చెప్పారు. కొంతమంది ఫారిన్ డాక్టర్స్ అండ్ సైంటిస్టులు ఈ రిజల్ట్స్ని ఒప్పుకోలేదు. ప్రపంచంలో ఎవరైనా తిండి నీరు లేకపోతే 15 నుంచి 25 రోజుల లోపు చనిపోతారని వారు వాదించారు. అంతేకాకుండా అక్కడ ఉన్న డాక్టర్స్ జానీని సరిగ్గా పరిశోధన చేయలేదని, అతను స్నానం చేసే టైంలో ఖచ్చితంగా ఆహారం తీసుకుని ఉంటాడని వారు అనుమానం వ్యక్తం చేశారు. అసలు ఈ ప్రహ్లాద్ జానీ చెప్పేది నిజమో కాదో అన్న విషయం ఇంకా తేలాల్సి ఉంది. ఒకవేళ అతను చెప్పిన మాట నిజమైతే ఇది వైద్య శాస్త్రానికి దొరకని ఒక అద్భుతమైన వింత అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పిన ఈ టాపిక్ బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ అన్నోన్ ఫ్యాక్ట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ను మిస్ కాకుండా ఉండాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.